నమస్తే కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, జనరల్గా ఒక్కొక్కరిని పెళ్లి చేసుకోగానే బాగా కలిసి వచ్చింది అని వింటూ ఉంటాం గురుగారు. అలాంటి నక్షత్రాల్లో పిల్లలు పుట్టినా కూడా చాలా అదృష్టం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా అదృష్ట నక్షత్రాలు నిజంగా ఉంటాయా? ఉంటే కనుక అలాంటి నక్షత్రాలు తెలియజేస్తూ గురుగారు, అమావాస్య అనగానే అంటే బ్లాక్ మ్యాజిక్ అవనియండి, ఇలాగా నెగిటివ్ పవర్స్ అనేవి చాలా యాక్టివేట్ అవుతాయి, చాలా పవర్ఫుల్ రోజు అని చెప్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ రోజున ఆడవాళ్ళు పుట్టారనుకోండి, అసలు ఎలా ఉంటారు? వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? ఏ నక్షత్రం కాంబినేషన్లో తీసుకుంటే కనుక వీళ్ళకి పాజిటివ్ పవర్ అవనియండి, నెగిటివ్ పవర్ అయ్యండి, నిజంగా వాళ్ళకి అలాంటి పవర్స్ ఏమైనా ఉంటాయా? వాళ్ళని పెళ్లి చేసుకున్న మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే వాళ్ళకి కలిసి వస్తుంది అంటారా, లేకపోతే ఏవైనా అంటే జీవితమే పాడైపోతుంది అంటారా? ఈ విషయాలన్నీ ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. నా స్టూడెంట్ ఒకటి హరీష్ అని ఉండేవాడు. సార్ జాతకం చెప్పండి సార్, జాతకం చెప్పండి. అరే నువ్వు సైన్స్ చదువుతూ ఇంజనీరింగ్ చదువుతూ నువ్వు జాతకం అడుగుతావంటారు, ముందు ఈ సబ్జెక్ట్ చదువు అంటుంటే వాడు చెప్పండి సార్ అంటే, అరే హరీష్ నీ పెళ్ళి అయిన తర్వాత నీ జాతకం మారిపోద్దురా, సూపర్ రా, వెళ్ళిపో అన్న తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతావురా హరీష్ అన్న తర్వాత వాడు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి అయిపోయిందాడు వచ్చాడు. సార్ మీరు నా జాతకం ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్నారు సార్, మా ఆవిడ నా మీద కేసు పెట్టింది సార్ అని వచ్చాడు. ఒరే ఎక్కడికో వెళ్ళిపోతామంటే మనం అయితే పైకన్నా వెళ్ళిపోతాం, లేకపోతే కిందకన్నా పడిపోతాం. అది మన చేతుల్లో ఉంటుంది, మన యాటిట్యూడ్ మన ప్రవర్తన బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అమావాస్య రోజున బోల్డ్ మంది పుడతారు, అమావాస్య అనగానే భయపడతారు. కానీ మన జయలలిత గారు, సీఎం కింద పుట్టిన జయలలిత హీరోయిన్గా టాప్ రేంజ్లో పరిపాలించింది. అండ్ జయలలిత మరి సీఎం అయిపోయింది అమావాస్య రోజునే పుట్టింది. మరి అందువలన అట్లా ఉండదు. మళ్ళీ కేతు నక్షత్రాలను తీసుకుందాం. మఖా నక్షత్రే సింహరాసౌ జాతస్య మహర్షి యోగి వర్యాణం అని చెప్పేసి మేము చిన్నప్పుడు ఆయన మహర్షి విద్యామందిర్స్ ఉన్నాయి కదా, మహేష్ యోగి గారు పెద్ద కోటీశ్వరుడు, పెద్ద గురువు గారు, హాలాండ్లో ఉండేవారు. అప్పుడు ఆయనకి జస్ట్ వెంట్రుక మొక్క ఇలా ఊడిపోయింది అనుకో అంటే వెంటనే నవగ్రహ శాంతి అనేవారు. ఎక్కడ మొత్తం వాడపల్లిలో మేము కొవ్వూరులో రాజమండ్రి దగ్గర పక్కన ఒక 100 మంది వేద పాఠశాల నుంచి పిల్లలు అందరూ ఋత్వికులు అందరూ వచ్చేసేవాళ్ళు, జపం చేసేసేవాళ్ళం. అప్పుడు చెప్పిన సంకల్పం ఇది ఏమిటది, మఖా నక్షత్రే సింహరాసౌ జాతస్య మహర్షి యోగి వర్యాణం అంటూ ఏ గ్రహా అరిష్టస్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం అంటూ మేము మిగతా కార్యక్రమం చేసేవాళ్ళం. అంటే అక్కడ మఖా నక్షత్రం మరి మన మహర్షి యోగి గారు ఎందుకు పెద్ద గురువు అయిపోయారు, ధనవంతుడైపోయారు, జగద్గురువు అయిపోయాడు ఆయన. కాబట్టి దీన్ని ఆ నక్షత్రం అని కాదనమాట. అలాగే రాహు నక్షత్రం అంటే భయపడతారు. రాహు నక్షత్రం భయపడాల్సిన పని లేదు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారిది రాహు నక్షత్రమే. మా స్వప్న మేడం కూడా రాహు నక్షత్రమే, స్వాతి నక్షత్రం అయింది. అందువలన తులారాసౌ జాతస్య తులా లగ్నౌ జాతస్య ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిపోయాడు. అందువల్ల మనకేంటంటే ఆదివారము మనం చెప్పబడి ఉంది, అమావాస్య రెండు కలిసినాయి అనుకోండి. ఆదివారం అనేది వారం, అమావాస్య అనేది తిథి. ఈ రెండు కలిస్తే మంత్రతంత్ర శాస్త్రాల్లో త్వరగా సిద్ధిస్తుంది అని అర్థం. ఆ రోజు బ్లాక్ మ్యాజిక్స్ గేక్ మ్యాజిక్స్ ఈ బ్యాచ్ వేరు, బ్లాక్ మ్యాజిక్స్ కాదు. అక్కడ మంత్రం అంటే ఏంటి, నరసింహస్వామి మంత్రం ఉంటుంది, లక్ష్మీ నరసింహ మంచి పవర్ఫుల్, ఉచ్చిష్ట గణపతి చక్కగా గణపతి మంత్రం, అలాగే మహాకాళి, దక్షిణ కాళి, శ్మశాన కాళి, ఏదైనా తీసేసుకోండి, వారాహి, ప్రత్యంగిర, ఎవరు వాళ్ళ గురువులు ఇచ్చిన మంత్రాలన్నీ జపం చేసేస్తే బ్రహ్మాండంగా సిద్ధిచ్చేస్తాయి ఆ రోజు. అయితే ఇక్కడ చెప్తాను, అసలు దెయ్యాల బ్యాచ్ ఉంటారు, క్షుద్ర పూజలు అంటారు. మేము శ్మశానంలో కూర్చున్నామండి, 41 రోజుల కోర్సు, ఆ కోర్సులో ఇంకా అయిపోతుంది, అమావాస్య రోజున వీళ్ళకి చేతబడి చేసేస్తాం వాళ్ళకి చేతబడి చేసేస్తాం అంటారు. అయితే వాళ్ళు పూజించే దెయ్యం పేరు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం వారాహి అమ్మవారికి చేస్తున్నాం అనుకో, ఆమెకు ఒక పేరుంది వారాహి అని, ధ్యాన శ్లోకం ఉంది. ఓకే, మనకి దుర్గమ్మను పూజ చేస్తున్నాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మవత్రాయతాక్షేం హేమాభాం పీతవస్త్రాం అని చెప్తున్నాం. హేమాభాం
ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మోత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలముపేదాం భక్తనం రాం భవానీం శ్రీవిబ్జాం శాంతమూర్తిం సకల సునతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఇది ధ్యాన శ్లోకం, దాన్ని బట్టి అమ్మవారు ఉంటుంది. అలాగే శాంతాగారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవవైహారం సర్వలోకైకనాథం. ఇది విష్ణుమూర్తి ధ్యాన శ్లోకం. ఈ దెయ్యాలకి ధ్యాన శ్లోకం ఏంటో చెప్పమనండి చూద్దాం. ఆ దెయ్యాల పేరు చెప్పమనండి చూద్దాం. బేతాళుడు అని చెప్తే కుదరదు. బేతాళుడు దేవుడు, భూతాలకు రాజు. ఆయన కూడా దేవుడే, అమ్మవారి అసిస్టెంట్, సైన్యాధ్యక్షుడు, కాబట్టి క్షేత్రపాలకుడు. కాబట్టి ఇదంతా బ్లాక్ మ్యాజిక్స్, వీళ్ళు దెయ్యాల పూజలు చేస్తా అనేది అంతా కూడా అబద్ధం అనమాట. వాళ్ళకి ధ్యాన శ్లోకాలు రావు, ఆ దెయ్యాల పేర్లు వాళ్ళకి తెలియదు. ఆ సైతానికి కూడా ఈగో ఉంటుంది దేవుళ్ళకి, అంత ఈజీ కాదు రావడం. ఇకపోతే కమింగ్ టు పాయింట్, మంత్రతంత్ర శాస్త్రం ఉంది. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏమన్నా మేము మహాకాళికి చేసేస్తున్నాం అండి, మహాకాళి శ్మశాన కాళి అని అంటారు. అలాంటివి చేయదు మహాకాళి కానీ శ్మశాన కాళి కానీ. దశ మహావిద్యల ఉపాసకుడిగా నేను, వారాహి ఉపాసకుడిగా, ప్రత్యంగిరామాత ఉపాసకుడిగా, దుర్గోపాసకుడిగా, ముఖ్యంగా ఇప్పుడు మనం యక్షిణీమాత అంబాసిడర్గా మీరే తయారు చేశారు మమ్మల్ని. యక్షిణీమాత అంబాసిడర్ ఉపాసకుడు అని వచ్చేసింది. మా అమ్మవార్లు వెళ్ళిపోయారు. మా తల్లి పార్వతీదేవి, యక్షిణీమాత కూడా నా తల్లి జగన్మాత పార్వతీదేవి అంశ, లోయెస్ట్ ఎనర్జీ, కాబట్టి అది పేరు వచ్చింది. అట్లా మనకు ఒక దేవత, ఒక ధ్యాన శ్లోకాలు ఉంటాయి. కాబట్టి అమావాస్య ఆదివారం పవర్ఫుల్. ఏ మంత్రాలు ఎవరు వాళ్ళ గురువులు ఇచ్చినవన్నీ కూడా సిద్ధి చేసుకుంటే శివ మంత్రాలు, శాపర మంత్రాలు అన్నీ సిద్ధిచ్చేస్తాయి. రెండవది, ఆదివారం అమావాస్య రోజున జిల్లేడు చెట్లు, ఆర్క పుష్పము అంటాం. ఆర్క చెట్టు అంటే జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు. ఆ తెల్ల జిల్లేడు చెట్టుని మనము వెళ్ళి మంత్రంతో పూజించి చక్కగా ఆ వేరుని కట్ చేసి దాన్ని వినాయకుడిని తయారు చేసి మనం ఇంట్లో పూజ చేసుకుంటాం. దాన్నే తెల్ల గణపతి. ఆ మధ్య 30 సంవత్సరాల బ్యాక్ మొత్తం ఫామ్ పెంచేవారు, తెల్లజిల్లేడు తోటలు పెంచి వినాయకుడిని, తెల్లజిల్లేడు వినాయకుడిని అమ్మేవారు. అప్పుడు నేను స్వయంగా వెళ్ళి మంచిశెట్టి రాము గారిని ఉన్నారు, ఆయనతో నేను వెళ్ళి ఆ తెల్లజిల్లేడు చెట్టు నరుక్కుని, మోతీనగర్ బోరబండ అంతా తెలుసు మన మేస్త్రి గారికి అందరికీ. సో ఈ రకంగా వినాయకుడికి. మళ్ళీ వేప చెక్కతో వినాయకుడిది అంతా తంత్రశాస్త్రం అంటే ఇది. అంతేగాని రక్తం పోసేలా, మేకలు కోసేలా అది తంత్రశాస్త్రం కాదు. భూతాలు ప్రేతాలు తంత్రశాస్త్రం కాదు, విద్యాతంత్రం అంటారు దీన్ని. అలాగే చక్కగా మనము ఈ యొక్క వేప చెట్టుతో ఉన్నటువంటి వేప చెక్కతో వినాయకుడిని తయారు చేసుకుని దాన్ని పూజ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు శనివారం అమావాస్య దగ్గరకు వద్దాం. శనివారం అమావాస్య కోసం ఏం చెప్పబడిందంటే 4 వీధుల మట్టి, 4 చౌరస్తా 4 రోడ్ల మట్టి తీసుకొని, తర్వాత పుట్ట మట్టి తీసుకొని వీటితో మనము ఒక కుండ తయారు చేయాలి. ఓకే, ఒక కుండ తయారు చేసిన తర్వాత దాంట్లో లక్ష్మీ నరసింహ తంత్రం అంటారు దీన్ని. దాంట్లో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టుకొని 9 పుష్పాలు 9 యొక్క ఫలాలు వేసి ఆ లోపల ఆ విగ్రహానికి పూజ చేసి దాన్ని శనివారం అమావాస్య రోజున ఎవరు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ రావి చెట్టు క్రింద గొయ్య తవ్వి అర్ధరాత్రి 12 గంటలకు తీయాలి. మళ్ళా తీసి దాన్ని పాతేసి వచ్చేసి వెనుతిరిగి చూడకుండా వచ్చేసి మనం ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ కాళ్ళు కడుక్కొని పూజ చేసుకొని లక్ష్మీ నరసింహస్వామికి చేస్తే అపర కోటీశ్వరులు అవుతారని శాస్త్రం చెప్తుంది. ఇది చేయడం ఈజీ అనుకుంటాం, చాలా కష్టం. ఎందుకంటే నేను ఈ యొక్క దీన్ని మనకి గుణపాలు పట్టుకెళ్ళాలా అంటే కారులో గుణపాలు వేసుకొని వెళ్తే పోలీసు వాళ్ళు మధ్యలో ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని అంటే మారణాయుధాలు పట్టుకెళ్తున్నాం అని కేసు ఫైల్ చేస్తారు. సరే, మేము అక్కడికి వెళ్ళాం, నాచారం, ఏలూరు నాచారం అని. ఏలూరు నాచారంలో చక్కగా మేము అందరూ వెళితే అక్కడ రాత్రి 12 గంటలకు మనం గొయ్యి తావలేం కదా, భయం కదా మనకి. అందుకని కొంచెం 9 గంటలకు ఎప్పుడో తవ్వి పెట్టుకుంటే ఏ పావున్నా అందులో పడుకుంటే మళ్ళీ భయం, అదొక భయం. ఆ చెట్టుకి అరణ్య ప్రదేశం కదా. తర్వాత రకరకాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు అనుకుంటున్నారు. తంత్రశాస్త్రం ఏదో ఈజీలాగా మేము చేసేస్తాం పూజ, దెయ్యాలు పూజ చేస్తున్నాం, డబ్బులు వేసేయండి, అది కాదు. ప్రాక్టికల్ చేసినోండి నేను. అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత మళ్ళీ చక్కగా అక్కడ టెంట్ హౌస్ అన్నారు, గుణపం ఎవరా అంటే ఆడాడుగుతాడు, ఎందుకు ఏం చేస్తున్నారు మీరు, చేతబడి చేస్తున్నారా అని అడుగుతారు. ఇది లక్ష్మీ తంత్రం, లక్ష్మీ నరసింహ తంత్రం రా నాయన నాడు పుస్తకం చూపించి అని చెప్తే పాపం ఆడు తవ్వుకోమని ఇచ్చాడు. ఈ లోపల మేము వెళ్ళిన వాళ్ళం 4 మగవాళ్ళం, ఒక అమ్మాయి అనమాట. వాళ్ళు
క్వార్టర్స్లో దిగాం, ఎక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి క్వార్టర్స్లో దిగితే నలుగురు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళు చూసినప్పుడు వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. వాళ్ళు 12 అయ్యేసరికి లైట్ ఆర్పరాళ్ళు వాళ్ళు వెళ్తే మేము కొండ పట్టుకొని వెళ్ళాలని మా ఇది. వాళ్ళు చూస్తూ ఉంటే ఇదేంటి అర్ధరాత్రి 12 గంటలకు కొండ పట్టుకెళ్తారని గుండాకి చేస్తారని అదొక భయం. ఈ రకంగా వాళ్ళు ఇన్ని కష్టాలు ఉంటాయమ్మా. అప్పుడు వెళ్ళి చేసి వచ్చాం, బాగుంది. ఇది శనివారం అమావాస్య. ఇప్పుడు అసలైన పాయింట్ ఆ విధంగా చేసుకుంటూ మంగళవారము ఆదివారము అమావాస్య రోజున పుట్టినటువంటి అమ్మాయి విషకన్య అని చెప్పబడి ఉంది శాస్త్రం. అంటే అమావాస్య వస్తే ఆ రోజు అమావాస్య ఉండాలి, ఆ రోజు ఆదివారం ఉండాలి, ఆ రోజు శతభిష నక్షత్రం ఉండాలి, రాహు నక్షత్రం ఉండాలి. ఈ ఒక నక్షత్రమే మళ్ళీ ఓన్లీ శతభిషం, మిగతాయి కాదు. ఆ రోజున కనుక పుడితే ఖైదీ సినిమాలో మనకి చిరంజీవి గారు యాక్ట్ చేశారు. వేపాకులు నవిలేస్తే వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి వేపాకులు తినిపించేస్తే విషం కొద్ది కొద్దిగా ఎక్కేసి బాడీ అంతా ఎక్కేస్తుంది, ఆయనే పాముగా మారిపోతాడు కదా. అలా మనం ఇప్పుడు అది నిజమే, ఆ కాన్సెప్ట్ నిజమే. వేపాకుని మనం కొద్దిగా రోజు తింటే మనకి పాయిజన్ ఆటోమేటిక్గా బాడీ అంతా కూడా ఇమ్యూనిటీ మంచి ఆరోగ్యవంతులం అయిపోతాం. అండ్ ఈ రాహు, కేతు, శని, కుజ ఈ 4 కూడా సర్ప నక్షత్రాలు అనమాట. ఈ నక్షత్రాల్లో పవర్ మనకు వచ్చేస్తుంది రోజు వేపాకే. అలాగా ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇవేం చేయాల్సిన అవసరం లేదు, విషకన్య అయిపోద్ది ఆటోమేటిక్గా. ఆ అమ్మాయి జోలికి ఎవరన్నా వస్తే కసక్ మన కాటేస్తుంది. ఆ అమ్మాయి భర్త అయినా సరే ఆ అమ్మాయిని కనుక తిట్టినా ఏమైనా చేసినా వాడిని పైకి పోతాడు. ఎందువల్లంటే కొంతమంది అలాగే మీరు అడిగినట్టుగా నక్షత్రాలు పునర్వసు నక్షత్రం, గురు నక్షత్రాల వాళ్ళు ఉంటారు. పునర్వసు నక్షత్రము వాళ్ళు కనుక శాపం పెట్టారనుకో భర్తకి, అంతే వాడు పోతాడు. స్త్రీ అంటే అబలనుకుంటున్నారు వీళ్ళు, కాదు. అలాగే ఒక కన్న తల్లి అయినా సరే అంటే వాళ్ళు ఏడిపిస్తే కనుక ఇంకా ఖచ్చితంగా ఆడపిల్లని ఏడిపించకూడదు లక్ష్మీదేవి. ముఖ్యంగా అమావాస్య రోజున పుట్టిన వాళ్ళని శనివారం నాడు, అలాగే అమావాస్య శనివారం ఆదివారం నాడు పుట్టిన వాళ్ళని, అలాగే ముఖ్యంగా వాడికి కావాల్సిన శాంపుల్ వేసుకోమని దమ్ముంటే నేను ఇస్తున్నాను. తంత్రశాస్త్రంలో నేను చూపిస్తాను. ఆదివారము అమావాస్య శతభిష నక్షత్రం వాళ్ళని వాళ్ళ భర్త దమ్ముంటే తిట్టమను. ఆ అమ్మాయి చెప్పిస్తే వాడు అక్కడికక్కడే పోతాడు. తల్లి కూడా అరే నీ పెళ్ళం వదిలేరా, నీ పెళ్ళం వదిలేస్తుందని పల్లెటూరులో అంటూ ఉంటారు. నిజంగానే వదిలేస్తుందమ్మా. పెద్ద అయిన తర్వాత తల్లి శాపం. రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చంద్రుడి నక్షత్రము ఆ రోజు సోమవారము లేదా బుధవారం పుట్టినటువంటి వాళ్ళు శపిస్తే అయిపోద్ది. ఆ రకంగా ఈ యొక్క స్త్రీలకు మాత్రమే, మళ్ళీ పురుషులకు లేదా శక్తి ఆది పరాశక్తి. అబలకి రక్షణ కవచం, కర్ణుడికి ఏ విధంగా అయితే కవచ కుండలాల్ని ఈ యొక్క కవచాలని ఇచ్చాడో ఆ విధంగా స్త్రీ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఇచ్చాడనమాట. కాబట్టి ఈ రాహు నక్షత్రం వాళ్ళని, శని నక్షత్రం వాళ్ళని, కుజ నక్షత్రం వాళ్ళని, కేతు నక్షత్రం వాళ్ళని చాలా అపురూపంగా భర్తలు చూసుకోవాలి. వీళ్ళ భార్యలే కదా, మనం ఏదంటే అది పడుతుంది అని చెప్పేసి బిల్డప్లు ఇచ్చి వీళ్ళని కనుక తిట్టినా, వీళ్ళని కనుక కొట్టినా ఆడది ఏం చేస్తుందంటే పాపం అబల కాబట్టి ఇదివరకు ఫ్రీడమ్ లేదు, ఎకనామిక్ డెమోక్రసీ లేదు, ఎకనామిక్ ఫ్రీడమ్ లేదు. అందువల్ల లోపల బాధపడేది వీడి తలబద్దలైపోను సచ్చినోడు అని తిట్టుకుంటుంది. ఆ శాపాలు తగులుతాయి, అర్ధాయుష్యులు అయిపోతారు వీళ్ళంతా మగాళ్ళు. చరిత్ర చెప్తున్నాను నేను, ఎందువల్లంటే నేను చూశాను కాబట్టి. గురువుల దగ్గర సనాతన సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి జగద్గురువుల దగ్గర పెరిగాను కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అందువల్లనే ఎప్పుడు ఎత్ర నార్య పూజ్యతే ఎత్ర నార్యంతు పూజ్యతే, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. అంతేకాని ఉత్తిగా ఆడవాళ్ళని ఇంట్లో పెళ్ళాలని నేర్పించడం, తర్వాత పూజలు కుంకుమ పూజలు లక్ష్మీదేవికి చేస్తే ఏమో ఒప్పుకోదు. అలాగే రామతత్వంలో కూడా రాముల వారు కృష్ణుడిని చూసి నేర్చుకోవాలి. తమ భార్యల్ని కనీసం పల్లెత్తు మాట అనకుండా చక్కగా వాళ్ళు ఎక్కడా ఒక్క క్షణంలో కూడా రాధమ్మ మనసును నొప్పించలేదు, రుక్మిణి మాత్రం నొప్పించలేదు. సత్యభావం కాలుతో తన్నేసిన కృష్ణుడిని కిరీటం, కృష్ణుడు కోప్పడలేదు. అలాగే సీతాదేవి ఎంత చేసినా కూడా రాముల వారు ఇదవ్వలేదు. మహాసాధ్వి సీతాదేవి. అందువలన వాళ్ళని ఐశ్వర్యవంతులను కమ్మని వాళ్ళని లక్ష్మీదేవి కాబట్టి ఆమె ఆశీర్వదించింది. కాబట్టి శ్రీరాముడికి ఏమని చెప్పాం, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. రాముడి చరిత్ర ఎప్పటికీ చరితం శతకోటి ప్రవిస్తరాలంటే వందల కోట్ల విస్తీర్ణమై ఉంటుంది. ఆయన చరిత్ర చదివితే ఏకైకమక్షరం పుణ్యం, ఏకైకమక్షరం పాపనాశనం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం మహాపాతకనాశనం. మహాపాతకాలను కూడా నాశనం చేస్తుంది. అంటే స్త్రీ బ్లెస్ చేస్తే మనిషి మగాడు డెవలప్ అవుతాడు, స్త్రీ కర్స్ చేస్తే వాడు శపించబడతాడనమాట, నాశనం అయిపోతాడు. అందువల్లనే బిహైండ్ ఎప్పుడైనా సరే సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఇస్ ఎ మ్యాన్ అని చెప్పి అదేముండదు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఈ విషయంలో ఈ అమావాస్య రోజు పుట్టిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ భార్యలైనా సరే భర్తలు చాలా జాగ్రత్తగా పాదాలు కడిగి నమస్కారం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా శతభిష నక్షత్రం ఆ మంగళవారం ఆదివారం నాడు మంగళవారం అమావాస్య రోజున పుట్టిన భార్యని రాహువు యొక్క ప్రతిబింబం కాబట్టి ఆమెను జాగ్రత్తగా రోజు పూజ చేసుకోవాలా. అలాగే రాహు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ అందరినీ కూడా భార్యలందరినీ భర్తలు చాలా జాగ్రత్తగా పూజ చేసుకోకపోతే అప్పుల పాలైపోతారు. లేకపోతే తిట్లు వీళ్ళ నోట్లో తిట్టుకున్నారంటే అవి నిజంగా ఇదైపోతే శత్రువుల బాధలు వచ్చేస్తాయి. విద్యార్థులు కూడా చక్కగా తమ తల్లులు రోహిణి నక్షత్రం ఇలాంటి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, పునర్వసు ఇలాగా అటువంటి వాళ్ళు ఆశీర్వదించాలి. అలా కాకుండా తల్లి మనసులను కష్టపెడితే తల్లి మనసులో బాధపడి శపిస్తే అవి ఖచ్చితంగా జరుగుతాయమ్మా. ఇవి భర్తలకు కానీ పిల్లలకు కానీ మంచిది కాదు. ఇది 100% తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి గర్భ రహస్యాలు నేను చెప్పానమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, అంటే ఆడవాళ్ళ గురించి ముఖ్యంగా గురుగారు తెలియజేశారు, నక్షత్రాలనే కాకుండా. సో ఎన్నో విషయాలు, అంటే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు అలా గుణగణాలు ఎలా ఉంటాయి, లేడీస్ వీళ్ళతో అందరూ ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ వచ్చారు. సో మీరు కనుక ఎవరైనా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.